ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ట్రంప్ టారిఫ్స్ గురించి మాట్లాడుకుంటే మనం రీసెంట్గా ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. భారత్ పైన 500% టారిఫ్ వేస్తున్నాడని. ఇప్పుడు యూరప్ పైన ఎందుకు మళ్ళీ ఈ టారిఫ్ వైపు వస్తున్నాడు ట్రంప్ అంటే? యా బేసిక్ మీద ఇండియాలో అప్ టు 500% అన్నాడు. 500% అని గ్యారంటీ ఏం కాదు, అప్ టు అన్నారు. బట్ లిటరల్లీ ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ టారిఫ్ భరిస్తుంది ఇండియా వాళ్ళు. ఇప్పుడు 50% ఉంది. ఈవెన్ చైనా వాళ్ళకి లేదు, అండ్ వేరే కంట్రీకి కూడా లేదు. ఇప్పుడు దాకా ఏంటంటే అమెరికా అండ్ యూరోప్ నాటోలో పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళందరూ ఫ్రెండ్లీ దేశాల కింద ఉంటుంది అనమాట. అందుకని వెస్ట్రన్ కంట్రీస్ అంటే మనం ఎక్కువసార్లు ఇవి అమెరికా ప్లస్ యూరోప్ గురించి మాట్లాడతాం. అండ్ ఇప్పుడు ఏమైందంటే గ్రీన్లాండ్స్ దగ్గర అది మాకు కావాలి, సెక్యూరిటీ పర్పస్ కోసం మాకు కావాలి, మేము దాన్ని కొంటాం అంటున్నారు. గ్రీన్లాండ్ చాలా చిన్న కంట్రీ. అంటే ఐ మీన్ పాపులేషన్ పరంగా చెప్పాలంటే అది 57,000 మెంబర్స్. అంటే అమీర్పేటలో గల్లీ అంతా, హైదరాబాద్లో గల్లీ అంత పాపులేషన్ అంతా. బట్ అక్కడ మినరల్స్ అవి ఎక్కువ ఉంటుంది, నేచురల్ రిసోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని దాని మీద ఇప్పుడు వాళ్ళ కనుబడింది అన్నమాట. దాన్ని ఎలాగైనా తీసుకోవాలి అని చెప్పేసి. అందుకని నాటో వాళ్ళు సపోర్ట్ చేస్తేనేమో పర్వాలేదు, చేయకపోతే కనుక మేము వేస్తామని చెప్పేసి విత్ ఇన్ ద యూరోప్ అందరి మీద కాకుండా కొన్ని కంట్రీస్ మీద, అంటే వాళ్ళ మధ్య డివైడ్ చేయాలన్నట్టు కొన్ని కంట్రీస్ మీద 10% ఎఫెక్టివ్ ఫ్రమ్ ఫిబ్రవరి 1 నుంచి 10%. అంటే థింగ్స్ కనుక సెటిల్ కాకుండా కొనుక్కుంటే, అంటే వీళ్ళు దాన్ని కొనకుండా కనుక వాళ్ళు అడ్డుకుంటే మళ్ళీ జూన్ జూలై నుంచి ఇంకా పెంచుతాము, 20% దాకా పెంచుతామని బెదిరిస్తున్నాడు. అంటే టారిఫ్లు అనేది ఒక వెపన్ లాగా తయారైపోయింది. వెపన్ లాగా అంటే పొద్దున నచ్చితే ఒక టారిఫ్, నచ్చపోతే ఇంకో టారిఫ్. ఓకే, దీనికంటే ఒక పద్ధతి అంటూ ఏం లేదు. ఒక డెమోక్రసీ కంట్రీ లాగా అది ఏం లేదు. ఒక డిక్టేటర్ కనుక డిక్టేట్ చేసినట్టు చేస్తున్నాడు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు దాకా ఏషియన్ కంట్రీస్ సఫరింగ్ మనం అనుకుంటున్నాం, లేదు. ఇప్పుడు వాళ్ళు తనుకుంటుంటే ఏషియన్ కంట్రీలు హ్యాపీ ఫీల్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు జరుగుతుంది అది. సో ఇప్పుడు ఫ్రెంచ్ కావచ్చు, లేదా జర్మనీ కావచ్చు, డెన్మార్క్ కావచ్చు, లేదా లండన్ కావచ్చు, వీళ్ళందరూ ఒకటైపోయి మేము ఎలాగైనా కాపాడుకుంటాం అని చెప్పేసి అని. బట్ అమెరికా ముందు నిలబడే శక్తి పట్టుకుందంటే సీన్ లేదు. అమెరికా చాలా పెద్ద మ్యాన్ పవర్, అసలు యూరోప్ అంత లేదు. బట్ థింగ్స్ ఎలా సేప్ అవుట్ అవుతాయో మనం చూడాలి నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా. దాన్ని నిజంగా వాళ్ళు అమ్ముతారా లేదనేది. అండ్ డెన్మార్క్ వాళ్ళు అయితే మేము అమ్ము అంటున్నారు. ఈవెన్ గ్రీన్లాండ్లో వాళ్ళు కూడా ఆ జనాభాలో అంటే 57,000 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళ పేషెంట్ వాళ్ళ పబ్లిక్ కూడా అమెరికాలో కలగడం వాళ్ళు సిద్ధంగా లేరు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ ఏంటంటే మనిషికి కుటుంబాలు ఇచ్చేసి కొంటాన్ని ప్లాన్ చేస్తున్నారు. అప్పటికే అది వర్కౌట్ కాకపోతే మేము బలవంతంగా ఆక్యుపై చేస్తూ ఉంటున్నారు. ఎలా థింగ్స్ అవుతాయి వర్కౌట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇదేమవుతుందంటే యూరోప్ 2 సీలిపోయే ఛాన్స్ ఉందన్నమాట. యూరోప్లో డెన్మార్క్ సపోర్ట్ చేసే కంట్రీస్ కొన్ని ఒకవైపు, మిగతా కంట్రీస్ కూడా, అంటే యూరోప్ 2 ముక్కలు కాబోతుంది ఇది కనుక ముందు రోజులు కంట్రీ అయితే. నెక్స్ట్ ఏమవుతుందంటే వాళ్ళు అమెరికాకి సంబంధించిన టెక్నాలజీ కంపెనీస్ మొత్తం ఆపే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమెరికా ఉన్న మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే ఈ ఫాంగ్ స్టాక్స్ అనమాట. ఫాంగ్ అంటే ఫేస్బుక్, యాపిల్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్ ఇవే ఉన్నాయి. వీటి మీద వాళ్ళు బ్యాన్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి నిజమైన అన్సర్టనిటీ ఇప్పుడు బీన్ అవుతుంది. ఇంకా రీసెంట్గా ట్రంప్ సార్ ఈ వెనుజులా అధ్యక్షుని ఎత్తుకు రావడము, ఇప్పుడు మాకు గ్రీన్లాండ్స్ కావాలి అని అంటున్నాడు. మీరు అన్నట్టుగానే అది చిన్నదే ప్లేస్, ఎందుకు దాని మీద ఫోకస్ పడింది అంటే నేచురల్ రిసోర్స్ చాలా ఎక్కువ అండి గ్రీన్లాండ్స్లో. అండ్ గ్రీన్లాండ్స్లో అమ్మకం రావటం ఇప్పుడు కొత్త ఏం కాదు. 100 years బ్యాకే బ్రిటన్ వాళ్ళు కొంటాను ట్రై చేశారు, తర్వాత కెనడా వాళ్ళు కొంటాను ట్రై చేశారు, అమెరికా వాళ్ళు కొంటాను ట్రై చేశారు. ఈవెన్ 91లో కూడా ట్రంప్ టైంలో కూడా దాన్ని కొంటాను ట్రై చేశారు. అండ్ అమెరికాలో ఇలా కంట్రీస్ కొంటాం కొత్త ఏం కాదు. హిస్టరీ చూసుకున్నాం అనుకోండి, లాస్ట్ టైం అంటే ఐ థింక్ 1917లో కూడా వాళ్ళు కొన్నారు. అయితే డెన్మార్క్ దగ్గర నుంచి కొన్నారు వర్జిన్ ఐలాండ్స్ని. వాళ్ళు కొన్న చరిత్ర ఉంది. కాబట్టి లాస్ట్ ఈ 100 ఏళ్ళలో ఎప్పుడు కొనలేదు ఏ దేశాన్ని కూడా. అందుకని వేరే దేశాలు కొనే చరిత్ర అమెరికాకు ఉంది. కాబట్టి వాళ్ళు అలవాటు ప్రకారం ఇంకో దేశం కొంటా ట్రై చేస్తున్నట్టున్నారు. బట్ అది అవసరం అంటే ఖచ్చితంగా సెక్యూరిటీ పర్పస్కి అయితే ఖచ్చితంగా కాదండి. వాళ్ళు ప్రతి దానికి దేశ రక్షణ, దేశ సెక్యూరిటీ ఇలా పేర్లు పెట్టేసి సతాయిస్తున్నాడు. కానీ వాళ్ళు వేసే ట్యాక్స్లు దీనికి సంబంధం, దేశ రక్షణ సంబంధం ఏముందండి. రెండోది సుప్రీంకోర్టు వాళ్ళ తీర్పు ఉంది, వాళ్ళ కోర్టులు కూడా లేదు, వాళ్ళ వైపు మాట్లాడుతున్నట్టు ఉంది. అన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పోతుంది. ఇన్ టైంలో డెసిషన్ తీసుకోవట్లేదు అవి కూడా. మొత్తానికైతే వరల్డ్ వైడ్గా ఫుల్ అన్సర్టనిటీ. అంటే ఇండియాకి లాంటి కంట్రీస్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయి అంటే ఆల్రెడీ మనం ఎఫెక్ట్ అవుతున్నాయి 50% టారిఫ్ తోటి. కొత్తగా ఏమి ఎఫెక్ట్ అవ్వదు. ఏషియన్ మార్కెట్స్ ఎలాంటి ఎఫెక్ట్ అవ్వవు. బట్ యూరప్ వర్సెస్ అమెరికా ఖచ్చితంగా ఎంతకంత అన్సర్టనిటీ గ్రో అవుతాయి. అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ మొత్తం కనుక చూసామనుకోండి, ఆల్మోస్ట్ 70 కోట్ల జనాభా యూరప్ మొత్తం. అయితే యూరోప్ మొత్తం యూరోపియన్ యూనియన్లో లేదు. యూరోపియన్ యూనియన్లో ఉంది జస్ట్ 27 కంట్రీసే కదా. 27 కంట్రీస్ మొత్తం పాపులేషన్ కలిపి 40 కోట్లు ఉంటుంది. ఇప్పుడు ఆ 40 కోట్లు వర్సెస్ అమెరికా యొక్క 37 కోట్లు ఏముంటుంది అనమాట. వాళ్ళకనమాట ఇది జరుగుతుంది. ఇవి తిన్న అమెరికాలో కూడా చాలా మందికి ఇది ఇష్టం లేదు, వేరే దేశాలు ఆక్యుపై చేసి అంత ఏం లేదు అని. బట్ ట్రంప్ ఒకసారి పర్సనల్గా తీసుకుంటే అది ఎందరో తీసుకెళ్తాడు.
అంటే యూరోప్ పైన వేసినటువంటి ఈ టారిఫ్ మన ఇండియా పై ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది యాక్చువల్ చెప్పాలంటే ఈ టారిఫ్ వేయటం ఇండియాకి మంచిదా అంటే అమెరికా నుంచి మరక మంచిదా అన్నట్టు కొంత మంచిదేనండి. మనం ఇప్పుడు అమెరికన్ దాటి ప్రపంచం చూడగలుగుతున్నాం. ఇంతకుముందు ఏంటంటే ఇంకా అమెరికా ఏమొద్దులు అన్నట్టు ఉండేది. ఇండియాలో పొలిటికల్ లీడర్స్ అందరూ లేదు యాక్టివ్గా ఉంటారు. వీళ్ళు అవతల అటాక్ చేసిన తర్వాత వీళ్ళు రియాక్ట్ అవుతారు, అంతే. ముందైతే రెడీగా ఉంటారు అనమాట. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మార్కెట్ టైట్ చేశారో ఇప్పుడు మనం వేరే కంట్రీలు తీసుకుంటున్నాం. యాక్చువల్గా ఇప్పటివరకు మన ఫార్మాస్యూటికల్స్ అమెరికా పెద్ద మార్కెట్ అనుకుంటాం కదా, కాదు. బ్రెజిల్, నైజీరియా అంటే పెద్ద మార్కెట్లో అమెరికా కన్నా మించి. దాని మీనింగ్ ఏంటంటే అమెరికన్ దాటి మనం చూడగలుగుతున్నాం ఫస్ట్ టైం. అంటే అన్ని కంట్రీలతో మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం. యూరోప్తో కూడా ఇంకో 1 monthలో రెడీ అవుతుంది. యూరోప్తో చేస్తున్నాం. అండ్ ఇటు రష్యా వాళ్ళతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు, అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ కంట్రీస్తో కొన్నిటితో, న్యూజిలాండ్తో ఆల్రెడీ చేసాము, ఆస్ట్రేలియాతో చేసాము. అంటే అమెరికన్ దాటి మన అవతలు చూడగలుగుతున్నాం. ఇండియాకి ఎక్కువ ఛాన్సులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అందుకని విత్ ఇన్ ఈ టారిఫ్లోని గుడ్ థింగ్ ఏంటంటే అమెరికన్ దాటి థింక్ చేయగలుగుతుంది. అంటే బ్యాడ్ థింగ్ ఏంటంటే అమెరికా చాలా పెద్ద మార్కెట్, చాలా పెద్ద ఎకానమీ కాబట్టి 1 trillion per annum స్పెండ్ చేస్తారు వాళ్ళు. జనాభా ఎక్కువ అక్కడ. అందుకని న్యాచురల్గా ఆ మార్కెట్ అందరికి కావాలి. బట్ అదే టైంలో వాళ్ళకి లొంగి మనం వాళ్ళు సెల్యూట్ కొట్టుకు చేయాల్సిన పని లేదు. అమెరికాలో ఉన్న దరిద్రం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు స్లేవ్లా చూస్తారు, పార్ట్నర్లకు ఎప్పుడు చూడరు. రష్యాకి అమెరికాకి సంబంధం అంటే రష్యా ప్రతి ఒక్కరిని ఒక పార్ట్నర్లా ట్రీట్ చేస్తారు. అమెరికా అట్లా కాదు, ఒక స్లేవ్లా ట్రీట్ చేస్తారు. వాళ్ళ పార్ట్నర్లాగా వాళ్ళ దృష్టిలో అదేం ఉండదు అనమాట. అందుకని ఇండియా లాంటి కంట్రీస్కి వాళ్ళకి అమెరికా సరెండర్ అవుద్దంటే ఇప్పటికి అవ్వదు ఇది. అందుకని వాళ్ళ టారిఫ్ ఎప్పుడు తీసేస్తారో తెలియదు. టారిఫ్ తీసినా తీపోయినా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో అమెరికా వాళ్ళు నేర్చుకుంటున్నారు. ఇంతకుమించి వర్స్ట్ ఏం జరగదు ఇండియాకి. ఆల్రెడీ 50% టారిఫ్లో ఉన్నా మనం భరించుకుంటూ వెళ్తూనే ఉన్నాం ముందుకి. ఎకానమీ ఆగలేదు, జీడిపి గ్రోత్ ఏం ఆగలేదు. అంటే పెయిన్ ఎక్స్పోర్ట్ కొన్ని సెక్టార్స్ ఉందనే మాట నిజంగానే, బట్ మన గ్రోత్ ఏంటి వాళ్ళు ఆపలేదు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా వరల్డ్లో హైయెస్ట్ గ్రోత్ ఉందంటే మన ఇండియాలోనే. చైనా రీసెంట్గా జీడిపి గ్రోత్ వచ్చింది వాళ్ళది అంటే 4.5. ఇండియాది లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంతా 7.5 పైన దాటింది. కాబట్టి గ్రోత్ని వాళ్ళు ఏం ఆపలేదు, కొంత డిస్టర్బ్ అవుతున్నాం అంతే. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం మూవ్ అవుతాం. ఎందుకంటే ఎకానమీ ముందు పోయే కొద్దీ అండిపోతూ ఉంటుంది. ఇప్పటికే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వరల్డ్లో 2nd ఉన్నాం, మెటల్స్లో 3rd ఉన్నాం, మిల్క్ ప్రొడ్యూషన్లో 3rd ఉన్నాం, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మెథడ్ ప్రకారం వరల్డ్లో మనం 3rd ప్లేస్లో ఉన్నాం. అట్లా అన్నింటిలో మనం ముందు పోతాను సైలెంట్గా. కాబట్టి ఒక 5 to 10 years తర్వాత చూసుకుంటే ఇండియన్ పొజిషన్ వేరే లెవెల్లో ఉంటుంది. అప్పటికి మనకు కావాల్సిన రెస్పెక్ట్ మనకు దొరికింది. అప్పటిదాకా కామ్గా బిజినెస్ చేసుకుంటూ పోవటమే. సార్, మరి ఫర్దర్గా మీరు వెబినార్ నిర్వహించబోతున్నారు కదా, ఒకసారి వాటి గురించి. మనం ఎవ్రీ మంత్ 1 లేదా 2 సార్లు ఆన్లైన్ వెబినార్స్ కండక్ట్ చేస్తూనే ఉంటామండి. ఈసారి రాబోయే టైమింగ్స్ ఏంటంటే January 31st అండ్ February 1st ఈ 2 రోజులు అనమాట ఆన్లైన్ వెబినార్. దీంట్లో మీరు చెప్పినట్టు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటి గురించి ఇన్ డెప్త్గా మనం డిస్కస్ చేస్తాము. ఈ వాలటిలిటీ మార్కెట్లో మీరు చూస్తూనే ఉన్నారు, ఈక్విటీ మార్కెట్ ఎంత వాలటిలిటీ ప్రూన్ అవుతా ఉందో. ఇలాంటి టైంలో మనం సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో మనం మనీ మేక్ చేసుకోవాలంటే ఇలాంటి వాటిలో ఏంటంటే రిస్క్ ఉండదు అనమాట. అండ్ మిగతా వాటితో పోల్చుకుని సేఫ్టీ. మనం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్నప్పుడు ఏంటంటే మీకు 2 రకాల రిస్క్ను ఫేస్ చేయాలి. ఒకటి అంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్. మీరు కనుక స్టాక్స్ తీసుకుంటే అవి డ్రాప్ అయింది అనుకోండి, ఆ రిస్క్ అంతా మీరు భరించాలి. ఎగ్జాంపుల్ ఈ రోజు మనం చూసుకుంటే విప్రో మార్నింగ్ 10% డౌన్ అయింది, సింగిల్ స్టాక్. అండ్ విప్రో ఫండమెంటలీ వెరీ సౌండ్ కంపెనీ. బట్ దాని అర్థం ఆ సౌండ్ అంతా డ్రాప్ అని కాదు కదా, రిజల్ట్ వచ్చినప్పుడు డిసప్పాయింట్ చేసినాయి అనుకోండి ఈజీగా డ్రాప్ అవుతాయి. అలాగే రిలయన్స్ ఈ రోజు ఆల్మోస్ట్ 4% డౌన్ అయింది. అందుకని ప్రతి రిజల్ట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక న్యూస్ ఉన్నప్పుడల్లా స్టాక్స్ ఈజీగా వాలటిలిటీ గ్రో అవుతూ ఉంటాయి. ఇట్లా 5-10% నిఫ్టీలో ఉన్న స్టాక్స్ ఎక్కువ లాస్ అవుతుంటే సేఫ్టీ ఉండదు మీకు. అందుకని స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మీకు వద్దా, ఓన్లీ మార్కెట్ రిస్క్ ఒకటే భరించాలనుకున్నప్పుడు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. అందుకని మనం స్టాక్ మార్కెట్ ఎంటర్ అవుతున్నాం అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది సిస్టమాటిక్, అన్సిస్టమాటిక్ అంటాం. ప్లేన్ గా చెప్పాలంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ అండ్ మార్కెట్ రిస్క్ 2 భరించాల్సి ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం భరించలేము, చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. కాబట్టి బెటర్ ఏంటంటే బ్రాడ్ గా మార్కెట్ రిస్క్ ఒకటే టాలరేట్ అయితే బెటర్ అనమాట. అందుకని మనకి ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ బ్రాడ్ మార్కెట్ రిస్క్ మాత్రమే మనకు ఉంటుంది. అందుకని మనం ఈ వాలటిలిటీ మార్కెట్ లో సేఫ్ అండ్ సెక్యూర్ గా అచ్చం ఈక్విటీలో కూర్చునే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. అందుకని అవంటే ఏంటి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఈ ప్రోగ్రామ్ లో మీకు టీచ్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై కాల్ చేస్తే మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో టైమింగ్స్ January 31st అండ్ February 1st అనమాట. మొత్తం టోటల్ 6 hours ట్రైనింగ్ ఉంటుంది. సో వ్యూవర్స్, మరి విన్నారు కదా, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారిది వెబినార్ క్లాసెస్ నిర్వహించబోతున్నారు January 31st అండ్ February 1st. డేట్స్ నోట్ చేసుకోండి. ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లలుంటే పిల్లల ఫ్యూచర్ ప్లానింగ్ కానీ, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలాంటి వాటిపైన మీకు అవగాహన కావాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మరి టైమింగ్స్ కూడా మీకు తెలియజేస్తారు. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. మర్చిపోవద్దు, January 31st అండ్ February 1st.